దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరికీ ఈ వారం తృప్తికరంగా బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాక్యాన్ని ధ్యానించిన వాళ్ళు తృప్తికరంగా చక్కగా ఈ వారం మాత్రం చక్కగా మేము వాక్యాన్ని ధ్యానించుకోగలిగాం దేవుడి కృపను బట్టి అన్నవాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా కృపనే దేవుడు దయచేయాలని కోరుకుంటాం. వాక్యం సమృద్ధిగా మన హృదయంలో ఎల్లప్పుడూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధనలో నుంచి యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. నా సహోదరులారా, ఈ 2వ అధ్యాయంలో విశ్వాసం గురించిన వార్త ఉంది. ఎటువంటి విశ్వాసం మనల్ని నిత్య జీవానికి నడిపించింది? మన నిరీక్షణకి ఆధారంగా ఎలాంటి విశ్వాసం మన నిరీక్షణకి ఆధారంగా ఉండింది? ఎలాంటి విశ్వాసం ఈ లోకాన్ని మనం జయించేటట్టుగా మనల్ని నడిపించింది? దాని గురించి ఈ యొక్క అధ్యాయంలో మనం ధ్యానించుకుందాం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన మోమాటము గలవారై ఏ విషయంలో అంట? విశ్వాసము విషయంలో అంట మోమాటం కలిగి ఉన్నప్పుడు అని అంటున్నాడు. అర్థమవుతుందండి? ఎలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి? ఈ లోకాన్ని జయించాలంటే దేనివల్ల ఇద్దంట? విశ్వాసం వల్లనే ఇద్దనమాట. అర్థమవుతుందండి? మనం అనుకునే విశ్వాసము అదేనా మనల్ని జయింపజేసేది అనేది దీంట్లో నుంచి మనం చూడొచ్చు. దాంతో కాబట్టి మొహమాటం గలవారై ఉండొకటి ఏదైనా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడును లోపలికి వచ్చినప్పుడు, అంటే ఇద్దరు వ్యక్తులు అన్నమాట. ఒక ఆయన ఎలా ఉన్నాడంట? ప్రశస్త వస్త్రాలు వేసుకొని బంగారు ఉంగరాన్ని పెట్టుకొని వచ్చాడంట. అవునా? ఇప్పుడు మనలాగనే. అవునా? ఇప్పుడు ఇట్లాగా సహవాసంలోకి వచ్చినప్పుడు ఒక ఆయన అలాగ వచ్చాడంట, ఇంకొక ఆయన ఎలా వచ్చాడంట? మురికి బట్టలు వేసుకొని వచ్చాడనమాట. అట్లా వచ్చినప్పుడు మీరు ఎవరిని? ప్రశస్త విలువైన వస్త్రాలు వేసుకొని బంగారు పొంగరు మీద పెట్టుకొని వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళని సన్మానించి రండి రండి అని చెప్పి కుర్చీ తీసుకురండి ఇక్కడ అని అంటారు. చూసారా? లేకపోతే ముందు విఐపి కుర్చీలు వేస్తారు. చూసారా? విఐపి కుర్చీలు, అట్లాంటి కుర్చీలు వేసి వాళ్ళని సన్మానించి చూసారంత చక్కగా రాశారో ఆ స్థలం ఏంటంట? నువ్వు ఇక్కడ ఇది ఏదైతే మంచిది, ఈ ప్రదేశంలో గాలి బాగా వచ్చింది, మీకు ఇబ్బంది ఉండదు, కంఫర్ట్గా ఉంటుంది అనుకునే ప్రదేశంలో అంతా వాళ్ళని కూర్చోబెట్టి దరిద్రుడు అంటే ఎవరు? అవునా? ఈ వాక్య ప్రకారంగా దరిద్రుడు అని అంటే పేదవాడు అని అర్థం. అవునా? ఆ దరిద్రునితో అంట నీవక్కడ నిలువుము. ఎక్కడంట? నీవక్కడ ఆ చివర నిలబడు. లేక దిగువను అంటే ఇది కూర్చున్న దగ్గర కింద ఉంటుంది కదా, కాళ్ళు పెట్టుకున్న ప్రదేశంలో, లేక ఆ ప్రదేశంలో నువ్వు కూర్చున్నమని చెప్పిన ఎడలా, అంటే ఇద్దరిని ఒకటేలాగా చూస్తున్నారా? ఇద్దరిని ఒకటేలాగా చూడట్లేదు. అలా చూసిన ఎడలా అంటే ఎక్కడంట? ఆలోచనలోనంట భేదాన్ని పెట్టుకుని, అంటే ఏ ఆలోచన అంటది? అంటే మంచిది కానిది. అవునా? వాక్యానుసారం కానిది అన్నమాట. అంటే దానికి వాక్యం సపోర్ట్ చేస్తుంది. అట్లా చూడటానికి ఎవరైనా కానీ ఆయన సహవాసంలోకి వచ్చినప్పుడు ఎవరైనా కానీ ఒకటే. అంతేనా? కాబట్టి వాళ్ళ దురాలోచనతో విమర్శ చేసిన వారు అవుతారు కదా. ఈ లోక విషయములలో
దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి, అంటే దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుని ప్రేమించడం అంటే దీని తర్వాత పుస్తకంలో ఏముంది? దేవుణ్ణి ఒకరు ప్రేమిస్తున్నారు అని అంటే వాళ్ళు ఆయన ఆజ్ఞని గైకొనేవారుగా ఉండాలన్నమాట. అంటే ఆయన మాట ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? అయితే పరుచుదురు, అధికారం చూపుదురు, మిమ్మల్ని న్యాయ సభలకు ఇచ్చుతున్నవారు మీరే కదా అని అంటున్నారు. అర్థమవుతుందండి? అంటే మన తోటి వ్యక్తిని డీల్ చేసేటప్పుడు, వ్యవహారం చేసేటప్పుడు ఎప్పుడైనా ఈ లోక సంబంధంగా వాళ్ళ ముఖాలు చూసి, వాళ్ళ ఆకారాలు చూసి, వాళ్ళ స్థితిగతులు చూసి డీల్ చేయాలా మనం? ఎవరినైనా సరే రేపు తీర్పులో ఎలాగ తీర్పు తీరుస్తారంట? మనం పొద్దున అనుకున్నాం కదా, అబ్రహాం నువ్వా, ఏం చూసే పని లేదు బుక్ డైరెక్ట్గా నిత్య జీవానికే. డేవిడ్ మనోడే లేదు, చూసే పని ఏం లేదు, పర్ఫెక్ట్గా ఉంటుంది అంతా ఫన్. అట్లా ఉంటుందా? అట్లా ఏముండదు. మొహాలు బట్టి తీర్పు తీర్చే పరిస్థితి అక్కడ ఏమీ ఉండదు. తన మాటను బట్టి, తన మాట ప్రకారంగా ఎవరు జీవించారు, ఎలా జీవించారు, దాని ప్రకారంగానే ఉండిద్ది. మొత్తం పార్షియాలిటీ అనేది ఉండదు. మనం కూడా మన పొరుగు వారితో వ్యవహారం చేసేటప్పుడు ఈ లోక సంబంధమైన స్థితిగతులు ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా ఖచ్చితంగా వాక్యం ఏదైతే చెప్తుందో ఆ రీతిగా మాత్రమే మన వ్యవహారాలు నడిపేవారు ఉండాలి. అర్థమవుతుందండి? ఎప్పుడైనా సరే మన వ్యవహారాలు చేసేటప్పుడు ఎలా ఉండదంట? ఉదయకాలం చూసాం, దావీదు ఎలా ఉండేవాడంట? వాక్యం తన హృదయంలో ఉంచుకుని ఎదుటి వాళ్ళతో వ్యవహారాలు చేసేవాడు. వాక్యం హృదయంలో ఉన్నప్పుడు ఆ వ్యవహారాలు ఎలా ఉంటే న్యాయం ఉంటే లేదా? న్యాయంగా, ధర్మంగా, వాక్యానుసారంగా మాత్రమే అవి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా అదే ప్రస్తావిస్తూ ఉన్నారన్నమాట. మన యొక్క లోక సంబంధించిన స్థితిగతులను బట్టి మనం ఎదుటి వారితో వ్యవహారాలు ఎప్పుడు కూడా నడపకూడదండి. అర్థమవుతుందండి? వాళ్ళు ఎలాగైనా ఉండని, మన సహవాసంలో కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ సపరేట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. అది లోకంలో ఉండేది. ఎప్పుడైతే నువ్వు నేను కూడా అట్లా ఇస్తామో మనం క్రీస్తుని మరుగు చేసినట్టు అక్కడ. అర్థమవుతుందండి? ఎప్పుడైతే మనం అలా చేయకుండా ఉంటామో, నాకు ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా ఉంటుంది కదా, నాకున్న డబ్బును బట్టి. ఇప్పుడు హామానికి ఎందుకు ఇచ్చారంట ఆ పదవి? ఆ రాజు ఎస్తేర్ గ్రంథంలో హామానికి ఆ పదవి ఎందుకు ఇచ్చాడంట? తనకున్న డబ్బును బట్టి, తనకున్న కుటుంబ సభ్యుల జనాభా సపోర్టును బట్టి అనంట తనకు ఆ మంత్రి పదవిని ఇచ్చాడంట. ఇచ్చినందుకు ఏం చేశాడు? వాక్యానుసారంగా ఆలోచించాడా? దావీదులాగా వాక్యమే పరిమాణంగా, అంటే పాలన యొక్క విధానం కింద దావీదు ఏం చేశాడు? వాక్యాన్ని పెట్టుకున్నాడు. తన రాజ్యాన్ని పరిపాలన చేయడానికి విధి విధానాల కింద దేన్ని పెట్టుకున్నాడు? దేవుని వాక్యాన్ని పెట్టుకున్నాడు అనమాట. మనకులాగా రాజ్యాంగం రాసుకుని అట్లా ఇట్లా కాదు, దేవుని వాక్యమే అక్కడ పరిపాలన చేయడానికి ఒక విధానంగా పెట్టుకుని దావీదు నిత్య జీవానికి ఒక నమూనా లాగా తన రాజ్యాన్ని సిద్ధపాటు చేసుకున్నాడు. మన ఉదయకాలం అదే కదా చూసాం. మన కుటుంబాన్ని, మన వ్యక్తిగత జీవితం కూడా ఆ నిత్య జీవానికి ఒక నమూనా లాగా మనం కూడా ఉండాలంతే. మన సహవాసం అలాగే ఉండాలి, మన ఫెలోషిప్ అలా ఉండాలి, మన కుటుంబం అలాగే ఉండాలి, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉండాలి. రేపు అక్కడ కీడు అనేది ఉండిద్దా? చెడు ఉండదు, కీడు ఉండదు, అంతే కదా. చెడ్డదనేది రేపు నిత్య జీవంలో ఉండదు. దాని దరిదాపుల్లో కూడా రానియని చెప్తున్నాడు అనమాట దావీదు. తన ఆత్మీయ జీవితానికి ఏమాత్రం కూడా ఆటంకం కలిగించే, హాని కలిగించే వాటిని దగ్గర దరిదాపుల్లో కూడా రానిను అని అంటున్నాడు. మనం కూడా అలాగే ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే సాధారణంగా అందరితో పాటే చూస్తామో అలాంటి వాళ్ళని, అప్పుడు వాళ్ళకి అనిపించింది, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఒక మంచి స్థానం ఇచ్చి నన్ను గౌరవిస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఏంటి నన్ను అందరితో పాటే చూస్తున్నారు, ఇది వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అని అనిపించింది. అవునా? అప్పుడే మనం క్రీస్తుని కనపరచగలుగుతాం వాళ్ళ దగ్గర. అంతే తప్ప మనం కూడా లోకస్తులాగా చెప్పే మొత్తం చెబుతూనే ఉంటాం, వాక్యంలో నుంచి సత్యవాక్యం అని అంటాం. ఎవరన్నా అట్లాంటి వాళ్ళు రాగానే వాళ్ళకి సపరేట్ ట్రీట్మెంట్, స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనుకోండి, ఇంకేముంటుంది? వాళ్ళు ఏమనుకుంటారు? అవునా? ఒరే వీళ్ళు కూడా చెప్తానే ఉంటారులే, కానీ మనం రాగానే ఆటోమేటిక్ ఎవడైనా వచ్చి వేయాల్సిందే.
పెద్ద ఆయన కూతురు తీసుకురండి అని అంటారు. మిగతా వాళ్ళకి అంతేనా కదా? అక్కడ ఇచ్చింది కాకుండా ఇక్కడ వేరేది ఇస్తే మాత్రం తేడా పడిందని అర్థం. అంతే. ఎందుకు ఇవ్వాలండి? అవునా కదా? మనం చెప్పేది కాదు, వాక్యంలో ఉన్నది చెప్తున్నాం. క్లియర్గా వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు ఏదైనా వ్యత్యాసం చూపించినట్లయితే మాత్రం ఖచ్చితంగా నువ్వు వాక్యానుసారంగా ఉండలేదు అని అర్థం అన్నమాట. మనం ఏం భయపడే పని లేదు. ఎవరికి భయపడాలి? మనం మనుషులకు భయపడాలా? మనుషులకు ఎవరిని అనుకుంటారేమో, ఇంకోసారి పిలిస్తే రాదేమో, నన్ను అట్లా పిలిచి నాకు ఇవ్వాల్సిన మర్యాద నువ్వు ఇవ్వలేదు, నీకు ఇవ్వాల్సిన మర్యాద అందరితో పాటు ఇవ్వమని చెప్పి దేవుడు చెప్పాడు. ఆయన మాట ప్రకారం ఉండాలంతే. అదే భయం భక్తి కలిగి ఉన్నటువంటి అంతే. అది ఏదైనా అనుకొని అల్టిమేట్గా వాళ్ళు సత్యం తెలుసుకుంటారు. తెలుసండి, వీళ్ళు లోకస్తులకు కాదు, నా డబ్బుతో వీళ్ళకి పని లేదు, నా పలుకుబడితో వీళ్ళకి పని లేదు. ఏదో ఒక రోజు పెద్ద మనకు ఉపయోగపడతాడు చర్చి వ్యవహారాలలో. అవునా? అట్లాగనుకునే వాళ్ళు ఆయనతో ఏదో ఒక రోజున పడిపడిద్ది అనుకునే వాళ్ళు అయ్యాలి కూర్చి. మనకెందుకండి? అవునా కదా? మనకెవరితో పని? దేవునితో. ఆయన మాత్రమే సమస్తం చేయగలిగిన సమర్థుడు. అంతే. మనం ఆయన వైపు మాత్రమే చూసేవాళ్ళకు ఉండాలి. ఆయన మీద మాత్రమే మనం ఎప్పుడు ఆధారపడే వాళ్ళగా ఉండవాలి. అంతే తప్ప డబ్బున్న వాళ్ళతో మనం టచ్లో ఉంటాం, డబ్బులు ఉన్న వాళ్ళతో ఫోన్ చేసి చక్కగా పలకరించి మిగతా వాళ్ళు ఏందో చెప్పరా నువ్వు అర్జెంట్ చెప్పేంది పొద్దుగుకురా. అవునా? ఎలా ఉంటున్నాం మనం? మన ఆలోచన విధానం ఎట్లాగుంది? మన వ్యవహార శైలి ఎట్లాగుంది? తోటి సహోదరుడితో ఆయన ఇష్టపడి తన స్వహస్తాలతో చేసుకున్నాడు ప్రతి ఒక్కరిని కూడా. ఒకరినొకలాగా చూస్తుంటే ఏమనుకుంటాడు? అది వాక్యానుసారమేనా? అది కాదు అని అంటున్నాడు అన్న. కాబట్టి ఎవరినైనా సరే మనం ఒకటే వాక్యంలో ఏదైతే ఉందో ఆ రీతిగా మాత్రమే మనం చూసేవారుగా ఉండాలి. కొన్ని చోట్ల కొన్ని ఫెలోషిప్లో బలి అనిపించిందండి. చక్కగా అందరూ కూర్చోటానికి ప్లాస్టిక్ కుర్చీలు వేస్తారు. ఇక్కడ పాస్టర్ గారు కూడా ఏమేస్తారు? అయ్యే ప్లాస్టిక్ కుర్చీలు వేస్తారు. ఇలా సపరేట్గా 2 సోఫాలు లాంటివి ఉండేవి ఏమి వేయరు. వాళ్ళ ప్లాస్టిక్ కుర్చీలే ఉంటాయి, ఇలా కూడా ప్లాస్టిక్ కుర్చీలే ఉంటాయి. అందరితో పాటు కలిసి ఇల్లు కూడా భోజనం చేస్తారు. కొన్ని చోట్ల ఎలా ఉంటుంది? అయ్యగారు సపరేట్ కుర్చీ ఉంటుంది భోజనం చేసేటప్పుడు. అక్కడికి వెళ్ళగానే బేషన్ తీసుకుని వస్తారు, చేయి కడుక్కుంటారు. అందరికి తెస్తున్నారా? అయ్యగారు పట్టండి అని అంటారు. మరి మిగతా వాళ్ళకి ఎందుకు తేలా? మన 10 మంది ముందు మనం అట్లా ఉండేటప్పుడు. అవునా కదా? అయ్యగారికి ఏమో అక్కడే చేయగలుగుకోవటానికి, తిన్న తర్వాత కూడా మళ్ళీ అక్కడే చేయగలుగుకోవటానికి టవల్ కూడా అక్కడికే వచ్చేసింది మొత్తం. వాక్యం చెబుతుంది అట్లాగా? వాక్యం అట్లా చెబుతుందా? అసలు ఎక్కడ కూడా అట్లాగా చెప్పట్లేదు. అర్థమవుతుందండి? యేసు క్రీస్తు వారు అంతటి వారు ఏం చేశారు? టవల్ తీసుకొని అది సేవకుడు మాదిరి కనపరిచారు అనమాట, చూపించేది చక్కగా. అవునా కదండి? మనం కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ముఖాలను చూసి, వాళ్ళ స్థితిగతులను చూసి, ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే వాళ్ళతో అవసరం పడవచ్చు అన్నది మనసులో పెట్టుకొని అట్లాంటి ఆలోచన చేసుకొని మన వ్యక్తిని డీల్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ఉండొద్దు అని చెప్తా ఉన్నాం. తర్వాత ఏమంటున్నాడు? ఏంటంట? మనకు పెట్టబడినంత శ్రేష్టమైన నామమును దూషించేవారు నీ వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు. ఏం చేయాలంట? నిన్ను వల్లే పొరుగు వారిని ప్రేమించేవారుగా. అందరినీ సమానంగా. ఎవరేమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమని అనుకుంటారు, అనుకోవటాల సంగతి తీసేయాలి. వాక్యాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తూ ఉంటామో లోకంలో లేనిది మన దగ్గర కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందండి? లోకంలో లేనిది మన దగ్గర కనిపిస్తూ ఉంటుంది. అదే సారాన్ని మనం చూపించటం అంటే. తర్వాత ఏమంటున్నారు? పక్షపాతం చూపిస్తే ఏమైందంట? ఏకంగా మనం ఏం చేసినట్టంట? పాపం చేసిన వాళ్ళు అవుతాం అంటే. అట్లా కానీ తీసుకొచ్చి చేసామంటే. అర్థమవుతుందండి? సరిగ్గా బైబిల్ చదవకపోయినా, సరిగ్గా ప్రార్థన చేయకపోయినా, కానీ సరిగ్గా పాటలు పాడిపోయినా, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నా లేకపోయినా, ఆయన ఆస్తుపరుడైతే లోకంలో ఆయనకి మొదటి స్థానాన్ని తీసుకొచ్చి చేస్తే మనం ఏం చేసినట్టంట? పాపం చేసినట్టంట. చూసారండి? మనం అనుకుంటాం దానికి ఏం పెద్ద ఇదే ఉంది, వాళ్ళు అట్లా కోరుకుంటారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అట్లాగే కోరుకుంటారు. ఆర్థికంగా ఎదుగుదల కావాలని, ఉద్యోగాలు కావాలని, దేవుని చిత్తం కాకపోయినా సరే ఈ లోకంలో వాళ్ళు ఎదగాలని కోరుకుంటున్నారు. వచ్చిన వాళ్ళు కూడా చెప్తామా సాహసం చేసి?
చెప్తామా? మరి పాపం చేసినట్టు అంట మనం అట్లా ట్రీట్ చేస్తే తర్వాత ఏమంటున్నాడు? చూసారండి, ఒక ఆజ్ఞ కానీ మనం పాటించకపోతే ఏం చేసినట్టంట? ఆజ్ఞలన్నిటి విషయంలో ఏం చేసినట్టంట? అపరాధిగా ఉంటాం అన్నమాట. మనం ఈ మిగతా వాటిలో చేసి కొన్ని చిన్న చిన్న ఆటగాడు మనం అట్లాగా తప్పులు చేసామనుకోండి, పాపాలు చేస్తే అవి మొత్తం కూడా మనం అపరాధులకు ఉన్నట్టే అని అంటున్నాడు. తర్వాత ఇది చెప్పిన అయినా కదా అది కూడా చెప్పింది, నువ్వు ఇది చేసి అట్లాంటివి చేయకుండా ఉంటే నువ్వు కూడా పాపాలు చేసేవాళ్ళుగా ఉంటావు కదా అని అంటున్నాడు. అంటే రేపు తీర్పు నిలబడినప్పుడు ఏమైంది? అది చేయకపోయినా సరే ఈ పాపం చేసినప్పుడు ఏమైంది? అపరాధిగానే ఉంటాంగా ఖచ్చితంగా. అదే చెప్తున్నా ఉన్నాడు అనమాట. ఆ తర్వాత నియమం చొప్పున తీర్పు పొందబోవు వారికి మాట్లాడుది అలాగనే చూపని వాడు మనం కనికరం చూపించకపోతే ఏ తీర్పు పొందుతామంట? కనికరం లేని తీర్పునే మనం కూడా పొందుతాము అని అంటున్నాడు. అతిశయపడము అని అంటున్నాడు. అర్థమవుతుందండి. మన తోటి వ్యక్తులతో వ్యవహారం చేసేటప్పుడు దేవుని వాక్యం మన హృదయంలో సమృద్ధిగా కలిగి వాక్యాన్ని అనుసరించి మాత్రమే మనం ఎప్పుడు కూడా నడుచుకోవాలి. మన జీవిత విధానం ఎట్లా ఉండాలంటున్నాడు? వాక్యాన్ని అనుసరించటమే మన జీవిత విధానంగా ఉండాలి. అంతేనా? ఇక వేరొక విధానం ఉండటానికి లేదు. లోక సంబంధంగా కొన్ని, ఇటు ఆత్మీయతలో కొన్ని వేసుకుంటే ఏమైంది? ఎన్నాళ్ళు రెండు తలంపుల్లో ఉంటావు అని అంటున్నాడు. అర్థమవుతుందండి. అలా ఉండేవారికి ఉండకూడదు. 14వ వచనం ఇక్కడి నుంచి విశ్వాసం గురించి. నా సహోదరులారా ఎవరు పిలుస్తున్నారు? మనల్ని పిలుస్తున్నారు. నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? కొంతమంది ఏమంటారు? దేవుణ్ణి నమ్ముతున్నారా? నమ్మట్లేదా? దేవుణ్ణి నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నారుగా. కొంతమంది ఏం చేస్తారంటే దేవుణ్ణి నమ్ముతున్నారంటే నమ్ముతున్నాం మేము అని అంటారు. వాళ్ళ దగ్గర చూస్తే దానికి సంబంధించిన క్రియలేమి కనిపించవు. అర్థమవుతుందా? సూట్ కేసు చదువుకుంటూ ఉంటారు. సూట్ కేసు చదువుకుంటా ఉంటే ఎక్కడికి రా మొత్తం బయలుదేరుతున్నావు, చదువుతున్నావు ఎక్కడికైనా అంటే అమెరికా వెళ్తున్నా నీకు అక్కడే ఉండేదని అంటారు. ఆ సూట్ కేసులో చూస్తే అన్నీ ఎక్కడుండే సామాన్లే ఉంటా ఉంటాయి. మనం ఒకసారికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి కావాల్సిన సామాన్లు చదువుకుంటామా లేదా అక్కడికి కావాల్సిన సామాన్లు చదువుకుంటామా? అక్కడ ఏ సామాన్లు అయితే అవసరం అవుతాయో పాస్పోర్టు, వీసా లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం. అర్థమవుతుందండి. మనం ఏం చేస్తాం? మేము దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, మేము దేవుణ్ణి నమ్ముకుంటున్నాం మేము అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళ దగ్గర మాత్రం ఆ విశ్వాసానికి సంబంధించిన క్రియలేమి కనపడవు వీళ్ళ దగ్గర. అర్థమవుతుందండి. వీళ్ళ దగ్గర ఏం క్రియలు కనపడుతూ ఉంటాయి? లోకానికి సంబంధించిన క్రియలు కనపడుతూ ఉంటాయి. అర్థమవుతుందండి. అడిగితే మాత్రం మేము నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాం మేము అంటారు. ఆ విశ్వాసానికి సంబంధించిన క్రియలేమి కనపడవు. విశ్వాసం దేనికి అవసరం? కనపడని దాని కొరకు నిరీక్షించి మనం దేనికోసం అయితే ఎదురు చూస్తున్నామో వాటి కోసం విశ్వాసం అవసరం. మాకు విశ్వాసం ఉంది, మేము నమ్ముతున్నాం అని అంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళు చదువుకునేవి చూస్తుంటే ఏముంటాయి? అన్నీ ఎక్కడికి సంబంధించిన లోక సంబంధించిన క్రియలు వాళ్ళ దగ్గర కనపడుతూ ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందండి. అట్లాంటి రోజు గురించి చెబుతున్నాడు అన్నమాట. నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల, అంటే ఆయనకి విశ్వాసం ఉంది అని అంటే ఆ విశ్వాసం ఏ విషయాల మీద ఉంచాలో వాటికి సంబంధించిన క్రియలు కనపడాలి. అర్థమవుతుందండి. ఆ విశ్వాసానికి సంబంధించిన క్రియలు కనపడాలి. ఆ విశ్వాసానికి సంబంధించిన క్రియలు వీళ్ళు చేసేటప్పుడు లోకంలో వీళ్ళు ఎట్లా ఉంటారు? కామైపోయారుగా అందరూ. ఇప్పుడు ఏమంటున్నాడు? తనకు విశ్వాసము కలదని చెప్పి
దానికి సంబంధించిన క్రియలు లేకపోతే, ఇప్పుడు మనం విశ్వాసమేగా, అవునా? మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఈ లోకాన్ని జయించాలంటే ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు వాటికి సంబంధించిన క్రియలు ఉండాలిగా. అంటే మనకి కనిపించని వాటికి సంబంధించిన క్రియలు మన దగ్గర కనపడాలి. అలాంటి క్రియలు లేకపోతే కనుక అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా అని అంటున్నాడు. అవునా? దానికి సంబంధించిన క్రియలే మన దగ్గర కనపడాలి. కొంతమందిని అడిగితే ఏమంటారు? మేము విశ్వసిస్తున్నాము, నమ్ముతున్నాము అని అంటారు. వాళ్ళ దగ్గర మాత్రం అన్ని లోక సంబంధమైన క్రియలే కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు చెప్తున్నారు విశ్వాసం ఉందని. నిజంగా వాళ్ళ దగ్గర విశ్వాసం ఉందా? విశ్వాసం లేదు వాళ్ళ దగ్గర. కాకపోతే అడుగుతుంటే విశ్వాసం ఉంది మా దగ్గర అని చెప్తున్నారు. నమ్ముతున్నారా యేసుక్రీస్తునంటే నమ్ముతున్నారా యేసుక్రీస్తునంటే ఏం చెప్తున్నారు? నమ్ముతున్నాం అంటారు. క్రియలు లేకుండా తర్వాత ఏమంటున్నాడు కిందది? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేకున్నప్పుడు, అంటే ఒక సహోదరుడు కానీ ఒక సహోదరి కానీ ఆ పూట తినటానికి భోజనం లేకపోతే, ఆ పూటకి, అవునా, అసలు ఆ పూటకి తినటానికి భోజనం కానీ లేకపోతే, మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడన ఏమి ప్రయోజనము అని అంటున్నాడు. అంటే ఏం చెబుతున్నారంటే ఈ విశ్వాసులు ఆ పూట తినడానికి అంట వాళ్ళ దగ్గర ఏమీ లేదంట. వీళ్ళు ఆ దానికి సంబంధించిన క్రియలు ఎప్పుడైతే ముందు ఇమీడియట్గా ఏం చేయాలి? వాళ్ళకి ఆ పూటకు కావాల్సిన ఆహారం ఇవ్వాలి, అవునా కదా? ఆ క్రియలు చేయకుండా ఏమని చెబుతారంట? సమాధానంగా వెళ్ళుడి. తినటానికి లేక ప్రాణాలు పోయేటప్పుడు వాళ్ళు సమాధానం అంటారా? వీళ్ళ దగ్గర ఆ క్రియలు ఉండవు. నేను నమ్ముతున్నాను యేసుక్రీస్తు వారిని, నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, మీరు సమాధానంగా వెళ్ళండి అని అంటాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం నిన్ను రక్షించిద్దా అని అడుగుతున్నాడు. క్వశ్చన్ మార్క్ వేసాడంటే అది రక్షించదా? రక్షించదు. అది ఆ విశ్వాసం. అర్థమైందండి? కాబట్టి మనం విశ్వాసం ఉంచే దేనికోసం అయితే నిరీక్షించి విశ్వాసం ఉంచుతున్నామో వాటికి సంబంధించిన క్రియలు మనలో కనబడాలి. నువ్వు ఎక్కడికైతే వెళ్దామనుకుంటున్నావో వాటికి సంబంధించిన సామాను నీ సూట్ కేసులో కనపడాలి. నువ్వు అది చదువుకుంటున్నట్టు కనపడాలన్నమాట. అర్థమవుతుందండి? ఆ విశ్వాసానికి సంబంధించిన క్రియలు మనం చేస్తూ ఉండాలి. అవి చేసేటప్పుడు ఈ లోకానికి మనం వెర్రోళ్ళలాగా కనపడుతూ ఉంటాం. అర్థమవుతుందండి? ఏం చెప్తున్నాడు వీడు అసలు? దీపవనంగానే చక్కబెట్టుకోకుండా ఏంటంట? విశ్వాసానికి సంబంధించిన క్రియలు ఉండాలంట. విశ్వాసం అంటే కనపడని దానికోసం విశ్వాసం ఉంచుతాం. దాని కొరకు రేపు రోజున పునరుద్ధానులై తిరిగి లేచే దానికోసం ఏమేం కావాలో మనం దానికి సంబంధించిన క్రియలు మనం చేయాలి, అవునా కాదండి? దానికి సంబంధించిన క్రియలు మనం చేస్తాం. ఈ లోకస్తులు ఏమనుకుంటారు మనం చూసి? ఎక్కడికో వెళ్తున్నాం, అందరు క్రికెట్ బ్యాట్లు తీసుకొని కమ్మగా నెట్లకి వెళ్తుంటే, ఆదివారం వస్తే అందరు క్రికెట్ బ్యాట్లు తీసుకొని నెట్లకి వెళ్తుంటే, లేకపోతే ఆదివారం వస్తే అందరూ అటు ఇటు వెళ్తుంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటారు, అవునా? ఎక్కడికో బైబుల్ తీసుకొని వెళ్తున్నాం, ఏమనుకుంటారు? 2 రోజులురా బాబు ఇల్లని అనుకుంటారు. ఎవరు? లోకస్తులు. మనం దేనికోసం బయలుదేరి వస్తున్నాం? దేనికోసం అయితే విశ్వాసం ఉంచుతున్నామో ఆ కనపడని దానికోసం, మనం పునరుద్ధానులై తిరిగి లేచే దానికోసం. అర్థమవుతుందండి? మన పునరుద్ధానులై తిరిగి లేచి దేవునితో పాటు మన యుగ యుగాలు ఉండే దానికోసం మనం బయలుదేరి వస్తున్నాం. కాబట్టి అది లోకంలో వాళ్ళు కనబడిద్దా? వాళ్ళు ఏమనుకుంటారు? 2 రోజులు రా, 2 బయలుదేరారా, ఆదివారం అయితే చాలు వాళ్ళు కనపడతారా మనకి అని అనుకుంటూ ఉంటారు, అంతేనా కదా? కాబట్టి ఆ పూటగా తినటానికి లేకపోతే అంటారు సమాధానంగా వెల్లుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఆ క్రియలు మనం చేయకపోతే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసం నిన్ను కాపాడలేదు అని అంటున్నారు అనమాట. దాని కింద ఏమంటున్నాడు? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే, మన దగ్గర క్రియ లేకుండా ఉట్టి విశ్వాసమే ఉందనుకోండి, అది ఏమైందంట? అది 17వ వచనం మళ్ళీ చదవండి ఒకసారి. అలాగే
విశ్వాసము, మన విశ్వాసం అంతా కేవలం మేము నమ్ముతున్నాం యేసుక్రీస్తుని, మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం అని దానికి సంబంధించిన క్రియలేమి లేకపోతే మన దగ్గర ఆ విశ్వాసం అంతా క్రియలు లేనిదైతే అది మృతమైన దగును. అంటే మనం కలిగి ఉండే ఆ విశ్వాసం అంతా మృతమైపోయిద్ది అంట అని అది మనల్ని రక్షించేదిగా ఉండదు అని అంటున్నారు అన్నమాట. అర్థమవుతుందండి? ఆ విశ్వాసం మనం రక్షించలేదు. చాలామంది అదే అనుకుంటారు, ఏమని మేము నమ్ముతున్నాం యేసుక్రీస్తుని, మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం అని అంటాం. వాటికి సంబంధించిన క్రియలు మన దగ్గర కనపడవు. అదే విశ్వాసం అనుకుంటాం. ఆ విశ్వాసం మన ఈ లోకాన్ని జయింపజేసింది, ఆ విశ్వాసం మన నిత్యజీవనానికి నడిపించిందని అందరూ వాళ్ళు మోసం చేసుకునే వాళ్ళు ఉంటారు అన్నమాట. అర్థమైందండి? కాకపోతే విశ్వాసం క్రియలు కలిగిన విశ్వాసంగా ఉండాలి. సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందండి. ఆ పూటగా తినడానికి లేకపోతే నువ్వు క్రియ చూపించకపోతే అర్థమవుతుందండి, ఆ విశ్వాసం అంతా మనల్ని కాపాడలేదు అని అంటున్నాడు. ఇమీడియట్గా మనం సహాయం చేసే వాళ్ళగా ఉండాలి, వాళ్ళకి ఆహారం పెట్టే వాళ్ళగా ఉండాలి. అందుకని ఆ దినాల్లో మిషనరీస్ కూడా ఏం చేసేవాళ్ళు, సువార్తను చెప్పేవాళ్ళు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కావాల్సిన సహాయం హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఇవన్నిటి కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళకి లవ్ సర్వ్ ఫెయిత్, అంతేగా విశ్వాసం. అందుకని అప్పుడు బండ్ల మీద ఈ 3 పదాలు రాసేవాళ్ళు అన్నమాట. అర్థమవుతుందండి? వాళ్ళు క్రియారూపకంగా కూడా చూపించేవాళ్ళు అన్నమాట. అది విశ్వాసం. ఆ విశ్వాసం మనం రక్షించింది అని అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతుందని చెప్పాను. అప్పుడేందంట, ఒకడంతా విశ్వాసం లేదు, క్రియలు ఉన్నాయి నా కాడ, అవి నేను కనపరుస్తాను. ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటి దగ్గర విశ్వాసం ఉంది, ఆ దగ్గర ఏం లేవంట, క్రియలు లేవంట. అర్థమవుతుందండి? నేను నమ్ముతున్నాడు, విశ్వసిస్తున్నాడు, ఒకరికి తినడానికి ఆ పూటకి ఆహారం లేదంటే సమాధానం కదండి, చలి కాచుకోండి, తృప్తి పొందండి అని అంటున్నాడు. అర్థమవుతుందా? కానీ క్రియలు మాత్రం లేవు. అట్లా నువ్వు నమ్మేదేముందని అంటున్నాడు యేసుక్రీస్తు. అది నువ్వు నమ్మేదేముంది, దాని కింద ఏమంటున్నాడు, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు, అలాగూ నమ్ముతాం మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుతున్నాయి అని అంటున్నాడు. దెయ్యాలు కూడా ఏం చేస్తున్నాయి అంట, నమ్మి వణుకుతున్నాయి అంట. అవి కూడా గడగడ వణుకుతున్నాయి అంట. అవి క్రియలు చేస్తాయా? దెయ్యాలు క్రియలు చేస్తాయా? మంచి క్రియలు చేస్తాయా? కానీ యేసుక్రీస్తు ఉన్నాడని చెప్పి, దేవుడు ఒక్కడే అని చెప్పి అవి కూడా నమ్మి విశ్వసిస్తున్నాయి, కానీ అవి క్రియలు చెయ్యు. మనం కూడా క్రియలు లేకపోతే గనక ఉట్టి విశ్వాసం మాత్రమే ఉంటే మనం కూడా దెయ్యాలతోటే సమానము. వాక్యంలో క్లియర్గా రాస్తుంది అన్నమాట. దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి అంట, కానీ క్రియలు మాత్రం లేవు. అలాంటి విశ్వాసాన్ని పట్టుకొని నేను విశ్వాసం గలగా ఉన్నాను అని అనుకుంటే మాత్రం పొరపాటే. క్రియలు కలిగిన విశ్వాసం ఉండాలి అంటున్నాడు. తర్వాత ఎద్దుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? ఏంటంట, క్రియలు లేని విశ్వాసం ఏంటంట, నిష్ఫలము. అంటే అది అసలు ఫలించదు. నువ్వు పొద్దునపూట వెళ్ళొచ్చు వర్షిప్కి, సాయంత్రం వర్షిప్కి వెళ్ళొచ్చు, శుక్రవారం వర్షిప్కి వెళ్ళొచ్చు. నీ తోటి వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు కానీ ఇది సహాయం చేయకపోతే, ఆదుకోకపోతే అవి క్రియలు లేనట్టుగా అనమాట. అర్థమవుతుందండి? చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, కానీ మందిరానికి వెళ్తూ ఉంటారు, సహవాసం ఫెలోషిప్ గ్యాదరింగ్ అవుతూ ఉంటారు, కానీ ఎదుటి వాళ్ళు ఆపదలో ఉన్నారు అనేసరికి అయినా సరే వాళ్ళు జోలి పోకుండా చక్కగా వాళ్ళకి ఏమీ సహాయం చేయకుండా వీళ్ళ మట్టుకి వీళ్ళు ఉంటూ ఉంటారు అన్నమాట. అర్థమవుతుందండి? మన ప్రార్థనలకు వెళ్ళాలి, ఇవన్నీ చెయ్యాలి. ఇంటి పక్కన వాళ్ళకి తినడానికి బియ్యం లేవంటే వీళ్ళు దాచుకొని తలుపులు వేసుకొని ఉంటారు చక్కగా. తెలివి గల వల్ల ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. అట్లా ఇచ్చుకుంటూ పోతే అట్లా రేపు రోజు మనకి ఇబ్బంది ఎదురయ్యింది. నిన్ను చూసుకుంటావా? మన వల్ల ఇద్దా? నువ్వు ఎప్పుడైతే గుప్పుడు బియ్యం అటు ఇస్తావో నీ బస్తా బియ్యం నీ ఇంట్లో వస్తాయి. వస్తాయా రావా? నువ్వు వాళ్ళని చూస్తే నిన్ను వదిలిపెడతాడా దేవుడు? నువ్వు ఎప్పుడైతే వాళ్ళ ఆపదలో ఉన్నారని తెలిసి నువ్వు తలుపు చేసి గడిపెట్టావో అప్పుడే నీ సంగతి అయిపోయింది. నీకు రావాల్సిన నెలలో, జరగబోయే నెలలో నీకు ఎట్లా ఉంటాయో ఇప్పుడే తెచ్చిపోతాం మనకి, అంతే. అర్థమవుతుందండి? అంతకన్నా దారుణమైన పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతాం. ఇదేం భయపెట్టేది కాదండి. ఇది ఆయన చెప్పిన ఆజ్ఞ, నిన్ను వాళ్ళ నీ పొరుగు వారిని ప్రేమించాలి. కాబట్టి ఆ పూట తినటానికి లేని వాళ్ళకి చక్కగా అది మన దృష్టికి వచ్చింది అని అంటే దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడని, వాళ్ళకి సహాయం చేయడానికి కావచ్చు, ఆరోగ్యం బాగోకపోతే పరామర్శించడానికి కావచ్చు, ఆహారం లేకపోతే ఆహారం పెట్టడానికి కావచ్చు, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు
ఇవ్వటానికి కావచ్చు, క్రియారూపకంగా మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలన్నమాట. ఆ విశ్వాసమే మనల్ని రక్షించిద్ది. అట్లా ఇచ్చుకుంటూ పోతే ఎట్లాగా మన దగ్గర కూడా అయిపోతాయి అయితే అని మనం ఎప్పుడు అనుకోకూడదు. మనం ఇవ్వటం వల్లనే పొందుకుంటాం అన్నమాట. అవునా? ఆ తర్వాత ఏమంటున్నాడు, అలా క్రియలు లేకపోతే కనుక ఆ విశ్వాసం ఫలించదు అని చెప్తున్నాడు అనమాట. మన పితరుడైన అబ్రహాము అర్పించినప్పుడు చూసారండి, అబ్రహాం ఎలాగంట నీతిమంతుడని? క్రియల వల్ల వాళ్ళ కుమారుని అడిగినప్పుడు అవును ప్రభువా నేను నిన్ను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నానని చెప్పి ఆ క్రియ చేయలేదనుకోండి, ఏమయ్యేది? నీతిమంతుడు ఉండేవాడా? ఆ విశ్వాసం అతను కాపాడేదా? అంటే నేనున్నానని నువ్వు నమ్మట్లేదా, విశ్వసించట్లేదా? నమ్ముతున్నాను ప్రభువా విశ్వసిస్తున్నానని చెప్పి క్రియ చేయకపోతే. కాబట్టి అబ్రహాం నీతిమంతుడు ఎట్లా అయ్యాడంట? అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడు అని తీర్పు పొందలేదా? ఏం చేసిందంట? ఆయనకున్న విశ్వాసం అంట అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిందనమాట. అంటే మన విశ్వాసం కూడా అట్లా ఉండాలి. ఆ విశ్వాసం మాత్రమే మన రక్షించింది అంటున్నారు. అర్థమవుతుందండి? మన నిత్య జీవానికి నడిపించేది, మన నిరీక్షణకి ఆధారంగా ఉండేది, ఈ లోకాన్ని మన చేత జయింపజేయగలిగే విశ్వాసం ఏ విశ్వాసం అంటే ఆ విశ్వాసం అంట మన క్రియలతో కార్యసిద్ధి కలుగు చేయాలన్నమాట. అర్థమవుతుందండి? మన పనులు మన విశ్వాసం ఆ రెండు కార్యసిద్ధి కలుగు చేసిద్ది అనమాట ఆ విశ్వాసం. అంతే తప్ప మన క్రియలు లేకుండానే ఎవరన్నా తినడానికి లేదని అడగగానే గబక్కని తలుపులు వేసుకొని దాక్కొని ఉండి లేదని చెప్పి ఏదన్నా పట్టుకుంటే ఇవ్వమ్మా కొద్దిగా పాత వస్త్రాలు అంటే ఎక్కడు నేనేదో పాతీ కట్టుకుంటున్నాను అట్లా చెప్పామనుకో ఏమైంది? క్రియలు ఉన్నట్ట నువ్వు 3 ఆరాధనలకు పో 30 ఆరాధనలకు పో ప్రయోజనమేమి లేదు అని అంటున్నాడు. నువ్వు నమ్మేది ఏముంది అని అంటున్నాడు. ఏమంటున్నాడు 19వ వచనంలో? దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు, అలాగూ నమ్మటం మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుతున్నాయి అంటున్నాడు. దెయ్యాలు కూడా అంత నమ్మి వణుకుతున్నాయి. నువ్వు నమ్మేది ఏముంది? దేవుడు ఉన్నాడని, దేవుడు ఒక్కడే అని చెప్పి అవి కూడా నమ్మి వణుకుతున్నాయి అంట. కాబట్టి నీ దగ్గర నా దగ్గర క్రియలు లేకపోతే, మన విశ్వాసము మన క్రియలతో కార్యసిద్ధి కలుగజేయకపోతే ఆ విశ్వాసం మన నిరీక్షణకు ఆధారంగా ఉండలేదు. ఆ విశ్వాసం మనకి లోకానికి జయాన్ని పొందించలేదు. ఆ విశ్వాసం మన నిత్య జీవానికి నడిపించలేదు. కాబట్టి వాక్యానికి సంబంధించి దేవుడు ఎక్కడైతే ప్రేరేపిస్తూ ఉంటాడో అక్కడ ఖచ్చితంగా మనం విశ్వాసానికి సంబంధించిన క్రియలు చేయాలి. ఆ కార్యసిద్ధి కలగాలన్నమాట. ఆ విశ్వాసమే మనల్ని కాపాడిద్ది. అందుకే అంతేలే కానీ ఉట్టిగా నమ్ముకొని విశ్వసించామని క్రియలు ఏమి లేవనుకోండి, అవునా, మనం రక్షింపబడం. ఆ తర్వాత ఏమంటున్నాడు? క్రియలు మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియో గ్రహించుచున్నావు కదా. అబ్రహాం విశ్వాసం ఎట్లాగంతా పరిపూర్ణమంట? క్రియలు మూలంగా అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసం, దేవుడు ఒక్కడే నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను, ఆ విశ్వాసం పరిపూర్ణమైతేనే మనం రక్షించిద్దంట. అవునా? ఆ విశ్వాసం ఎలా పరిపూర్ణమైందంట? క్రియలు మూలముగా అది పరిపూర్ణమైందనమాట. మన విశ్వాసం కూడా క్రియలతో కార్యసిద్ధి చేయాలి. క్రియల మూలంగానే మన విశ్వాసం కూడా ఏమైందంట? పరిపూర్ణము అయ్యిద్ది. అటువంటి పరిపూర్ణమైన విశ్వాసమే మన నిరీక్షణకి ఆధారంగా ఉండిద్ది. మన నిత్య జీవానికి నడిపించి. ఎలాంటి విశ్వాసం అంట నిత్య జీవాన్ని నడిపించేది? పరిపూర్ణమైన విశ్వాసం. పరిపూర్ణమైన విశ్వాసం. మన విశ్వాసం పరిపూర్ణం కావాలంటే ఏం చేయాలి? మన విశ్వాసము పరిపూర్ణం కావాలి అంటే ఏం చేయాలి? క్రియలు ఉండాలి. అవునా? ఉట్టి విశ్వాసం ఉండి క్రియలు లేకపోతే ఆ విశ్వాసం వ్యర్థమైపోయింది, మృతమైపోయింది, నిష్ఫలమైపోయింది. అవునా? 26వ వచనంలో చదవండి ఒకసారి. ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో, అంటే ప్రాణం లేకపోతే శరీరానికి ఇస్తారా? అవునా? ఆడబెట్టి పొద్దున పూట కాఫీ ఇచ్చినట్టు కాఫీ ఇస్తారా? మధ్యాహ్నం భోజనం పెట్టినట్టుగా పొద్దున పూట టిఫిన్ పెట్టినట్టు దానికి ఆ కుర్చీలో కూర్చోబెట్టి పెడతా ఉంటారా? ఏం చేస్తారు దాన్ని? అంటే బాక్స్లో పెట్టి తీసుకుని వెళ్ళి అక్కడ పుడిచిపెట్టేసేస్తారు. ప్రాణం లేకపోతే శరీరానికి విలువే ఉందని ఇంకా. అవునా కదా? క్రియలు లేకపోతే అంతా విశ్వాసానికి కూడా అంతే. వాక్యంలో క్లియర్గా ఉంది కదంతా. క్రియలు లేకపోతే మనం ఒకలా ఆపదలో ఉన్నప్పుడు మన దేవుడు మనకి ఇచ్చిన సమృద్ధిని బట్టి మనం వాళ్ళకి సహాయం చేయలేకపోతే ఆ విశ్వాసం మనల్ని రక్షింపలేదు.
అది మనల్ని రక్షించిద్ది. నేను 3 పూట్ల వర్షిప్స్కి వెళ్తున్నాను కదా, నేను వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నాను కదా, మేము పాటలు పాడుకుంటున్నాం కదా, మాకు కుటుంబారాధన జరుగుతుంది, మాకు వ్యక్తిగత కుటుంబారాధన, అవన్నీ బాగులుగానే జరుగుతూనే ఉంటే ఎదుటి వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు మనం కానీ క్రియారూపకంగా సహాయం చేయకపోతే ఆ విశ్వాసం మనల్ని రక్షింపలేదు. అబ్రహాం రక్షింపబడ్డాడు అని అంటే కూడా రాహాబ్ అనే వేసే తర్వాత కూడా ఉంది చూడండి. అబ్రహాము దేవుని నమ్మెను 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. చూసారండి, దేవుడికి స్నేహితుడని అతనికి పేరు కలిగిందంట. ఎందుకని? క్రియలు కలిగిన విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి. ఆయన విశ్వాసం పరిపూర్ణమైందన్నమాట. ఆ విశ్వాసం ఆ క్రియలతో కార్యసిద్ధి కలిగి చేసిందన్నమాట. ఆ విశ్వాసం అతన్ని రక్షించింది అని చెప్పి చెప్తా ఉన్నాడు అన్నమాట. తర్వాత ఏమంటున్నాడు? మాత్రము కాక అంటే ఉట్టి విశ్వాసం వలన మాత్రమే కాకుండా క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి అని అంటారు. గ్రహించామా లేదా? అవునా? అంటే కేవలం ఉట్టి విశ్వాసం ఉంటే సరిపోయిందా క్రియలు లేకుండా? అవునా? దాని అర్థం అదేనా కదా? ఉట్టి విశ్వాసమే ఉంటే సరిపడదు, దానికి క్రియలు కూడా జతపడితేనే ఆ విశ్వాసమే మన నిరీక్షణకి ఆధారంగా ఉండిద్ది అంటున్నాడు. తర్వాత అటువలనే రాహాబను వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడింది కదా. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతమే. అర్థమవుతుందండి? రాహాబ్ అనే వేసి ఏం చెప్పింది? వాళ్ళ దేవుడు శక్తి కలిగిన దేవుడు, నిజమైన దేవుడు. వాళ్ళ దేవుడే అక్కడి నుంచి ఫరో దగ్గర నుంచి బయటికి తీసుకొచ్చింది. గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు. అది మానవుల వలన కలిగేది కాదు, మానవుల శక్తితో వాళ్ళు నడిపించబడట్లేదు. వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు అని రాహాబ్ అనే వేశ్య నమ్మిందండి. అది కేవలం నమ్మటమే కాదు, ఆ నమ్మకానికి సంబంధించిన క్రియలు వాళ్ళని దాచిపెట్టిందని అంటే ఏంటి అర్థం? వాళ్ళని దాచిపెట్టి వేరొక మార్గంలో వాళ్ళని పంపివేయడం వలన ఆ క్రియల వలన ఆమె నీతిమంతురాలుగా ఎంచబడింది అని అంటున్నాడు. అర్థమవుతుందండి? ఆమె కేవలం నమ్మి విశ్వసించి వదిలిపెట్టదా వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు అని. మనం కూడా నిత్య జీవం ఉందా? పునరుద్ధానుడై మనం కూడా తిరిగి లెగుస్తామా లేదా? లెగుస్తాము. అంతే. ఆయనతో పాటు మనం కూడా యుగయుగాలు ఉండబోతున్నామా? ఉండబోతున్నాం. చెప్తాం. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? ఇది లోకస్తులు నమ్మట్లేదు దాన్ని. లోకస్తులు ఎవరు కూడా దాన్ని నమ్మరు. ఇది పిచ్చి పట్టిందిరా బాబు ఇక్కడని అనుకుంటారు. కానీ మనం నమ్ముతున్నామా లేదా? లోకస్తులు ఎవరు నమ్మట్లేదు, కానీ మనం నమ్ముతున్నాం. వాటికి సంబంధించిన క్రియలు అయ్యి అంటున్నాడు దేవుడు. నువ్వు కనపడని దాని కొరకే కదా విశ్వసించేది. అంటే లోకంలో కనిపించే వాటి కోసం అయితే విశ్వాసం అవసరం లేదు. కనపడని దాని కొరకే, మరణం తర్వాత దాని కొరకే నువ్వు విశ్వాసం అవసరం. నీకు విశ్వాసం ఉంది కదా అని అంటున్నాడు. మరి క్రియలు అయ్యి అంటున్నాడు. ఎలాంటి క్రియలు ఉండాలి? ఇక్కడ పనికి పోతే బియ్యం వస్తే ఆ బియ్యంతో మనం ఉద్యోగంలో వచ్చి బియ్యం కట్ట తెచ్చుకొని తింటాం, ప్రమోషన్ తెచ్చుకోవటం, పిల్లలు పెళ్లి చేసుకోవటం, ఇవన్నీ లోకంలో కనపడేయేగా. వాటికి విశ్వాసం అవసరమా? అవసరం లేదు. మరణం తర్వాత ఏదైతే ఉంటుందో దాన్ని మనం కనపడదు కాబట్టి, అయినా సరే అది ఉంది, జరిగిద్ది, ఆయన రాజ్య స్థాపన జరిగిద్ది, ఆయనతో పాటు యుగయుగాలు ఉంటాము అనేది మనం విశ్వసిస్తున్నాం. దానికి సంబంధించిన క్రియలు అయ్యి అంటున్నాడు. పొద్దున్నే క్యారేజ్ కట్టుకుని వెళ్తున్నాను కదండి, అంటే దేనికోసం? ఈ లోక సంబంధమైన వాటి కోసం పనులు చేస్తున్నాం. ఓకే, ఈ క్రియలు పరిధిలో తీసుకోబడవు. ఆ విశ్వాసానికి సంబంధించిన క్రియలు అయ్యి అంటున్నాడు. ఈ లోకస్తులకి ఏముంటుంది? ఆ ఇంటి పక్కన బియ్యం అయిపోయింది అని ఇస్తారు, ఇటు పక్కన వాళ్ళు వస్త్రాలు లేవు అని అంటారు, తీసుకెళ్ళి ఇస్తారు. అవునా? లోకస్తులకి ఏముంటుంది? వీడు పిచ్చోడు రా, ఉన్నాయి మొత్తం తెలివి తక్కువగా తీసుకునేది, వాళ్ళకి ఇలా మొత్తం ఇచ్చుకుంటున్నాడు అని అనుకుంటారు. లోకంలో వాళ్ళకి అట్లా కనపడుతూ ఉండేది. కానీ ఈ దేనికి సంబంధించిన క్రియలు? విశ్వాసానికి సంబంధించిన క్రియలు అన్నమాట. నిత్య జీవానికి నడిపించే క్రియలు. మన విశ్వాసంతో మనం దేన్నైతే నమ్మి విశ్వసిస్తున్నామో అవి ఉన్నాయని వాటికి సంబంధించిన క్రియలు మనం చేస్తున్నాం అన్నమాట. మన విశ్వాసం ఈ క్రియలతో కార్యసిద్ధి జరుగుతూ ఉంటాయి అన్నమాట.
అర్థమవుతుంది. కాబట్టి ఆ కనపడని దాని కొరకు అబ్రహాం జీవించిన మొత్తం కూడా దాని కొరకే. ఆ పునాదులు కలిగిన ఆ పట్టణం వైపు అనమాట. ఆ చూపు అక్కడ ఉంది కాబట్టి అన్ని సంవత్సరాలు అంత ఆస్తిపరుడైనా సరే డేరాల్లోనే ఉన్నారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వీళ్ళు డేరాల్లోనే నివసించారు తప్ప కోట్ల కట్టుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేయలేదు. వాళ్ళ చూపు ఎక్కడుంది? అర్థమవుతుందండి. వాళ్ళ ఆతిథ్యం ఇవ్వటం కోసం, జనాలకు ఆతిథ్యం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేసే ప్రతిదీ కూడా వాళ్ళ క్రియలన్నీ ఖచ్చితంగా విశ్వాసానికి సంబంధించి కనపడని దానికోసమే ఉంటాయి. మనం ఏదో అనుకుంటున్నాం అబ్రహాం అంటే ఇప్పుడు పెద్ద మనిషిలా ఉంటాడేమో అని అనుకుంటున్నాం. నెంబర్ 1 వెర్రోడి కింద, నెంబర్ 1 పిచ్చోడి కింద ఈ లోకస్తులు అబ్రహాం చూస్తారు అంతే. అర్థమవుతుందండి. మనం ఇవాళ అబ్రహాం గురించి గొప్పగా చెప్పుకుంటున్నాంలే కానీ అబ్రహాం ఆ రోజులు ఎలా చూసుంటారు? ఆయన నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్తున్నా అంటే ఎక్కడికి వెళ్తున్నావు అబ్రహాం అంటే తెలీదు. కానీ నేను పిలిచాడు, నేను వెళ్తున్నా అంటే ఉన్నావా? వాళ్ళ అబ్బాయికి ఏమైందంట? వాళ్ళ అబ్బాయి పిచ్చి పట్టిందంట. ఏదో పిలుస్తున్నారు నన్ను, నేను వెళ్ళాలని చెప్పి సుట్కేసి చదువుకొని వెళ్తున్నాడంట. ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఎక్కడికి వెళ్తున్నావు తెలియదు అని చెబుతున్నాడంట. అవునా? విన్నారా? ఊరు మొత్తం చెప్పుకుంటారు, అవునా కదా? అట్లా చెప్పుకుంటారు. అట్లా వాళ్ళు చేసే క్రియలు మొత్తం కూడా నోవా పడవ కడుతుంటే ఏమనుకున్నారు? ఉన్నారా? అక్కడ మూల మీద ఉంటాడుగా, మన లైన్ చూరు ఉంటాడుగా నోవా అని. ఏమైందంట? పిచ్చిపట్టిందంట ఆయనకి. ఏమైందంట? ఏలియా కూడా ఆ రోజుల్లో, ఏలియా అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీలా ఉంటారో మనం అనుకుంటున్నామేమో. ఆ రోజుల్లో ఏలియా అంటే ఎట్లుంటారో తెలుసా? నేను అంటాను కాదండి, నిజంగానే వాళ్ళు లోక సంబంధమైన వాటి మీద కాదు వాళ్ళ ధ్యాస. వాళ్ళు తినే ఆహారం ఏంది, వాళ్ళు కట్టుకునే వస్త్రాలు ఏంది. ఒక రకంగా చెప్పాలంటే నేను నా ఉద్దేశం వేరు కాబట్టి చెప్తున్నానండి. వాళ్ళు ఇప్పుడు మన లైన్లో ఇప్పుడు తిరిగితే కుక్కలు కూడా అమ్మబడే పరిస్థితి ఉంటుంది. అర్థమవుతుందండి. వాళ్ళ క్రియలు దేనికి సంబంధించినవి ఉన్నాయి? విశ్వాసానికి సంబంధించిన క్రియలు ఉన్నాయి. అవునా? మనలాగా కంఫర్ట్ భక్తి కాదు. ఎక్కడికి వెళ్తుంటే ఆ కోట్ వేసుకునే వాళ్ళు పోలా, అలాంటిగా చేసింది. కాబట్టి మన క్రియలు కూడా మీ చూపెట్టు, మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, మేము రేపు రోజు శాశ్వతంగా ఉండబోయేది అక్కడ. మరి నీ క్రియలేంటి? అన్నీ ఎక్కడికి సంబంధించినవి ఉంటున్నాయి అంటే ఆ విశ్వాసం మనం కాపాడిద్దా? ఆ విశ్వాసం మనల్ని కాపాడుతాం. ఆ విశ్వాసానికి సంబంధించిన క్రియలు ఉండాలి. ఆ విశ్వాసానికి సంబంధించిన క్రియలు ఏంటి? ఈ 3 పూటలకే తింటానుకుంటే ఈ పూటను మీ ఇంటి పక్కన వాళ్ళకి తినడానికి లేకపోతే నువ్వు ఒక పూట ఆహారం తీసుకుని వెళ్ళి అలా పెట్టాలి. తర్వాత ఏం జరిగిందో నీకు తెలియకపోయినా ఉన్న వస్త్రాలు తీసుకొని వెళ్ళి లేని వాళ్ళకి ఇవ్వాలంటే. ఆ దినాల్లో వాళ్ళ ఆస్తులు అమ్ముకొని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర ఎందుకు పెట్టారండి? శాశ్వతమైన దాని కొరకు వాళ్ళ చూపు అక్కడ ఉంది. వాటికి సంబంధించిన క్రియలు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. మనం దీంట్లో చూస్తే ప్రతి ఒక్కరు వాళ్ళ క్రియలు ఖచ్చితంగా వాళ్ళ చూపెట్టి వైపు ఉందో వాటికి సంబంధించిన క్రియలే వీళ్ళందరూ కూడా చేశారు. దావీదు ఎందుకు అంతగా ఎంపర్లాడుతున్నాడు? ఏమొచ్చింది? ఆయనతో పాటు ఎవరు చూశారండి? అని లోకస్తులు చూసారా? లోకస్తులు చూడాల. మరి ఏమనుకున్నారు? దావీదుని కూడా అనుకున్నారు. నిన్ను నన్ను ఈ లోకం వెర్రోళ్ళు అనుకోకపోతే మన విశ్వాసం వ్యర్థమే. నిన్ను నన్ను చింతానికి లేదంటున్నాడు. ఈ ఆదివారం తడిబరి కడుతున్నాడు, ఇది బరి కడుతున్నాడు. అవునా? శుక్రవారం తడిబరి కడుతున్నాడు. వీడు వెర్రోడు రా. లోకం నిన్ను నన్ను వెర్రోడు, పిచ్చోడు అనుకోకపోతే మాత్రం మన విశ్వాసం నిజమైన విశ్వాసం కాదు. అర్థమవుతుందండి. కాబట్టి మనం దేన్నైతే విశ్వసిస్తున్నామో ఆ విశ్వాసానికి సంబంధించిన క్రియలు మనం కలిగి ఉండాలి. అలాంటి క్రియలు మనం ఎప్పుడైతే మన విశ్వాసం దాంతో కార్యసిద్ధి కలుగు చేస్తాయో అలాంటి విశ్వాసమే మనల్ని రక్షించిద్ది. అలాంటి విశ్వాసమే మన నిరీక్షణకు ఆధారంగా ఉండిద్ది. అలాంటి విశ్వాసమే మన నిత్య జీవానికి నడిపించేదిగా ఉండిద్ది. దేవునికి మహిమ కలుగును గాక.